మాట్లాడతాం, మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలనే నేను? హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటూ. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది? అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే, పిచ్చుకుక్క గరిస్తే కూడా చస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట, ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం కొంత కష్టం ఉంటుంది. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు. ఆపినోనికి సంచులు ఎట్లా అడ్డం పడడానికి, సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి. తొలగిస్తే సంచులు ఎవడిస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి. తిడుతురు కదా, తిట్టనీక ఈరోజు ఈ పనులు చేస్తున్నానా? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన, మీరు రాండి, ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో, మూసీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము, నగరాన్ని బాగు చేసుకుందాము. ఇంతవరకు అంచనాలే వేయలే, ఈ మధ్యలో కన్సల్టెంట్ని ఫైనల్ చేసినాం, ఎట్లా కడదాము ఏం చేద్దామని. అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవం అదే కదా. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టిండ్రు, కూలింది. ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానాయంలో కూలిన సన్నాసుని ఎప్పుడైనా చూసినామా? ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసి కూడా. పెద్దలు వెనకడికి చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్క తొక్క కలిగి కూలిందంట. కాళేశ్వరం కూడా గట్లుంది మీ ఏషానికి. మూసీలు అట్లాంటివి లేవు. ఇట్లాంటి ఆశలు పెట్టుకోకు కేటీఆర్. ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సినిమాలో కూడా చెప్పిండు కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూయించుకోవడానికి టీవీ ఇచ్చావు. అట్లా మీ అయ్యా నీకు మొత్తం రెడీగా చేసి పెట్టిన మందిని దోషి. రాయనికే పేపరు, చూపేనికే టీవీ, ఇట్లాంటివన్నీ అడగలుగా మాట్లాడడానికి సోషల్ మీడియా మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు. కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. అందుకే మిత్రులారా, ఇది సందర్భం కాకపోయినా కొన్ని వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద నుంచి చెప్పిన ఏది ఏమైనా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్, ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి, మీ కుటుంబంలో పిల్లలకు పెళ్ళైతే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి, మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డుకి ఇవ్వండి. గవర్నమెంట్లో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం, సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోని క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా, మీకు నిజంగా దమ్మున్నోడి అయితే, ధైర్యం ఉన్నోడి అయితే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కొనుగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటి చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడ మనం చూడాలి. ఇద్దరు కలిసిపోవాలి వితౌట్ సెక్యూరిటీ. నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ చేయండి. అప్పుడు రా, నువ్వు నా చైతన్యపురికి వస్తావా, నా కొత్తపేటకి వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామతపురికి వస్తావా? కూడా సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలతో మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చేసి ముప్పు నెలలు వస్తాను. కానీ ఏం మాట ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనిషి పిచ్చిపిచ్చిందని చెప్పండి. జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని
ఇంత చిక్కు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండదు. ఇవాళ విపరీతంగా చెప్తుంది, విపరీతంగా తెలుసు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోరు. నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిస్తే చదివే గణపతి కుమారన పడుతుందా రేవంత్ రెడ్డి? నీకైనా అవగాహన ఉందా? నీకైనా జ్ఞానం ఉందా? ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి. నేను తెలంగాణ ఆత్మగౌరవ భావతను ఎగిరేసినప్పుడు నాకు 300 గంటల స్పీచ్ ఉంటుంది. నేను నా కొన్ని 100 స్పీచ్లు ఉంటాయి. 100 స్పీచ్లు ఉంటే అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేను ఎవరు. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాన్ని ఇక్కడ పంపిస్తా. ఆయన ఇంకోటంట, మూసీని శుద్ధి చేస్తా, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తా, నువ్వు తే మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న చిన్న వాగులు, 4 నక్క వాగు ఉన్నట్టుంది. తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, నాల్కల్ వాగు ఉన్నది. ఈ 4 వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి ఆ పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమవుతుంది? మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఇలా ఫ్యాక్టరీలు పెడితే వాలెటున్నది? ఆ వాగులన్నీ కూడా శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాల పడితే ఈ కాలుష్యం అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా? మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ లో ఏమందరు? ఎవరైనా హైదరాబాద్ కొన్ని రోజులు పోయింది అనుకో, ఏడాది పోయి మళ్ళీ ఊరికి వచ్చింది అనుకో, అరే వీనికి మంజీరా నీళ్లు బాగా పడ్డాయిరా, తెల్లగా అయింది అంటారు. వీడు మంచిగా అయింది అందరు అనపోదురా? నీళ్లు బాగా పడ్డాయిరా వీనికి మంజీరా నీళ్ళు అందరు. అంటే పాలోస్ అంటే నీళ్ళు అవి. మంజీరా నీళ్ళు అంటే పాల లాంటి నీళ్ళు అవి. అందులో విషం కలుపుతాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి. పాల లాంటి మంజీరా నీళ్లలో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా? ఒకవైపు ఏమో మూసీ శుద్ధి చేస్తా అంటావు, మూసీలో గోదావరి నీళ్లు కలుపుతా అంటావు, కలుపు. కానీ మరి మా మంజీరా ఏం పాపం చేసింది? ఈ మంజీరాలో ఈ ఫార్మాసిటీ పెట్టి ఈ విషపు చుక్కలు ఎందుకు వేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అని నేను అడగదలుచుకున్నా. ఇది అన్యాయం కాదమ్మా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మీరంతా పేదవాళ్ళు, మీకోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తుంది, మీ భూములు కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని మనవి చేస్తా ఉన్నా.